రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈసారి భారతదేశంలో తెలంగాణ రైతాంగం రికార్డు స్థాయిలో పంటలు పండించిందని పేర్కొన్నారు. రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత తమదేనన్నారు. మొదటగా పోయిన వానాకాలం పంటకి 7,625 కోట్లు మా ఆర్థిక మంత్రి గారు ఒకే ఒక రోజు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి మా ప్రభుత్వం. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల వరకు రాష్ట్ర రైతాంగానికి 21,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులు చేసినటువంటి మా ప్రభుత్వం. అదేవిధంగా రైతు బీమా 3,000 కోట్లు ప్రీమియం కట్టి ప్రతి రైతు ఆపదలో ఉన్న కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇంకా అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేసుకుంటూనే మళ్ళీ ఈ యొక్క రబీ పంటకు కూడా రైతు భరోసా 12,000 చొప్పున ఎకరానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా రేపటి నుంచి రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తూ రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది.